మీ అందరికీ నమస్కారం. ఇక్కడ మన చంద్రశేఖర్పురంలో ఇక్కడ ఒక రాష్ట్ర ఇస్తిమా ఏర్పాటు చేస్తున్నామని మన మత పెద్దలు వచ్చి మమ్మల్ని అడిగినప్పుడు ఇది మన రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి దృష్టికి తీసుకెళ్ళంగానే ఇమీడియట్గా ఆయన మన ఏదైతే విపిఆర్ ఫౌండేషన్ స్థాపకులు ఉన్నారో విపిఆర్ ఫౌండేషన్ని నిర్వహిస్తున్నారో మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానివ్వండి, ఎంపీ గారిని, అలాగే ప్రశాంతి మేడంని, స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడంని కానీ కలవడము, ఇమ్మీడియట్గా వాళ్ళు గో హెడ్ అని చెప్పడము, ఆ తర్వాత ఏదైనా సరే ఒక చిన్న మన ఏం కావాలి మేము ఆశ్చర్యపోయామండి. యాక్చువల్గా చెప్పాలంటే వెళ్ళేసి ఇదే మత పెద్దలు మేమంతా ఒకసారి అజీజ్ భాయ్తో వెళ్ళి కూర్చున్నాం. ఇలా జరుగుతుంది సార్ ఇక్కడ మన ప్రోగ్రామ్ మన మేడం కాన్స్టిట్యూన్సీలో అని మేడంతో చెప్పంగానే సింపుల్గా ఒకటే అడిగారు, మీకు ఏం కావాలి, మీకు ఏం కావాలంటే ఇమ్మీడియట్గా స్పాంటేనియస్లీ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, జస్ట్ ఇంటిమేట్ చేయడానికి మేడం. ఇమ్మీడియట్ మీకేం కావాలంటే మనకు గుర్తొచ్చిన పెద్దోళ్ళు అది చెప్పుకొచ్చారు, గుర్తొచ్చింది అప్పుడు చెప్పారు. కానీ అప్పుడే దాన్ని టకటక పక్క నుంచే వాళ్ళ పిఏని పిలిచి ఓకే 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 ఏది కావాలన్నా ఓకే ఓకే చెప్పడం జరిగింది. ఆ రోజు మేము మాట్లాడింది ఒక 25% ఉండొచ్చు. కానీ ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి మనకు ఆఫీస్ నుంచి ఏదైతే విపిఆర్ గారి ఆఫీస్ నుంచి మేడం కానీ సార్ కానీ ప్రభాకర్ రెడ్డి గారిని వాళ్ళ స్టాఫ్తో మమ్మల్ని కోఆర్డినేట్ చేస్తూ అజీజ్ భాయ్ ద్వారా ప్రతిదీ మనం ఆ రోజు ఏదైతే 25% చెప్పామో రిమైనింగ్ 75% ఏది కావాలన్నా విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఫస్ట్ అడిగారు. వాటర్ బాటిల్స్ ఓకే 2 lakhs వాటర్ బాటిల్స్, అలాగే నెక్స్ట్ మనకు శానిటేషన్ అడిగి ఉన్నారు, ఓకే అది ఓకే. అలాగే మనకు స్ప్రింకిల్ చేయడానికి వాటర్ ట్యాంకర్స్ ఫస్ట్ వీళ్ళకే ఎక్స్పెక్టేషన్ లేదు, మనకు 10 కావాలో 8 కావాలని, తర్వాత 15 అన్నారు, 20 అన్నారు, 25 అన్నారు, ఓకే 25. ట్రాక్టర్స్ కావాలన్నారు, ట్రాక్టర్స్, జేసీబీ కావాలన్నారు, జేసీబీ. అలాగే మనకు సెప్టిక్ ట్యాంక్స్ ఇదైతే శానిటేషన్ది ఎక్కడైతే అది ఇది కాకుండా ఇమ్మీడియట్గా శానిటేషన్ దాన్ని సెప్టిక్ ట్యాంక్స్ పురమాయించడం. అలాగే అది కాకుండా ఆల్ ఆఫ్ దిస్ అంటే మళ్ళీ సీసీటీవీస్ కెమెరాస్ కావాలని చెప్పారు. సీసీటీవీస్ కెమెరాలు అంటే మళ్ళీ అది మనం ఆ దృష్టికి రాగానే మేడంతో కొద్దిగా చెప్పాం, అరే దాని దేవుంది ఇమీడియట్గా సీసీటీవీ కొత్తవి నాట్ రెంటల్ కొత్తవి కొనిచ్చి పోలీసు వాళ్ళకి ఇవ్వడం. అదే కాకుండా ఇక్కడ ఈ సమూహంలో అంటే వాళ్ళు మాట్లాడుకోవడానికి ఏ డిపార్ట్మెంట్స్తో అంటే ఇక్కడ ఎవరైతే ఇస్తిమా చేస్తున్నారో పెద్దోళ్ళంతా ఫలానా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, ఏదైతే శానిటేషన్ ఉంది, మెడికల్ ఉంది,